సో చాలా మందికి ఐవీఎఫ్ సెంటర్స్కి వస్తే అందరికీ ఐవీఎఫ్ అడ్వైస్ చేసేస్తారు అన్న ఒక అపోహ ఉంది. సో ఇది ఎంత మాత్రం నిజం కాదు. హాయ్ అండి, నేను డాక్టర్ శిరీష రాణి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మెడ్సీ ఐవీఎఫ్. అసలు ఐవీఎఫ్ అన్నది ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి అన్నది కపుల్ ఇద్దరిని ఎగ్జామిన్ చేసి కొన్ని టెస్టుల తర్వాతే డిసైడ్ చేస్తాము. జనరల్ గా మ్యారిటల్ లైఫ్ 2-3 years ఉండి ఎక్కువ ఇష్యూస్ లేనప్పుడు, మేల్ ఫ్యాక్టర్ అంటే మోడరేట్ గా ఉండి పర్వాలేదు అనిపించినప్పుడు, లేడీకి కూడా పెద్ద ఇష్యూస్ లేనప్పుడు జనరల్ గా మేము టాబ్లెట్స్ ఇచ్చి మీట్ అవ్వండి అనే చెప్తాము. మరి కొంతమందిలో ఈ టాబ్లెట్స్ 4 to 6 months వాడిన తర్వాత కూడా ఓవ్యులేషన్ కి ప్రెగ్నెన్సీ రాకపోతే గనక ఐయుఐ అన్నది ప్రొసీజర్ సజెస్ట్ చేస్తాము. సో ఐయుఐ అన్నది ఎప్పుడు చేస్తామంటే, ఇలా ఓవ్యులేషన్ టాబ్లెట్స్ ఒక 4 to 6 cycles వాడి అండ్ మేల్ ఫ్యాక్టర్ కొంచెం మొటిలిటీ గానీ క్వాలిటీ గానీ తక్కువ ఉండేటప్పుడు అండ్ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఐయుఐ సజెస్ట్ చేస్తాము. ఐయుఐలో ఏం చేస్తాము అంటే, ఓవ్యులేషన్ కి టాబ్లెట్స్ ఇచ్చి 11th day గానీ 12th day గానీ ఫాలిక్యులర్ స్టడీ చేసి ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో హస్బెండ్ స్పర్మ్ తీసుకొని అందులో మొటైల్ నాన్ మొటైల్ సెపరేట్ చేసి గర్భసంచిలోకి ఇంజెక్ట్ చేస్తాము. దీనివల్ల మామూలుగా మీట్ అయ్యేదానికంటే కొంచెం బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా 100% సక్సెస్ అని కాదు, ఒక సైకిల్లో అరౌండ్ 12% ఛాన్సెస్ ఉంటాయి. సో జనరలీ ఐయుఐ అన్నది 3 to 4 times దాకా ట్రై చేయొచ్చు. అంటే ఇది ఒక్క సైకిల్లో సక్సెస్ అయిపోద్దని ఎప్పుడు చెప్పలేము. జనరలీ 3 to 4 cycles ట్రై చేస్తే గనక అరౌండ్ 40 to 50% వరకు ఛాన్సెస్ ఉంటుంది. సో ఐవీఎఫ్ ఎప్పుడు సజెస్ట్ చేస్తాము అంటే, మ్యారిటల్ లైఫ్ మోర్ దాన్ 6 years 7 years ఉండి సివియర్ మేల్ ఫ్యాక్టర్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, ట్యూబల్ బ్లాక్ కానీ, grade 3 grade 4 ఎండోమెట్రియోసిస్ కానీ, చాలా మందిలో ఏంటంటే ట్యూబెక్టమీ తర్వాత కానీ వ్యాసెక్టమీ తర్వాత కానీ పిల్లలు ఏదైనా చనిపోయినప్పుడు కానీ ఏదైనా డిసీజ్ తో ఇబ్బంది పడుతున్నప్పుడు అలాంటి సందర్భాల్లో మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. అలాగే ఐయుఐ కానీ మిగతా ట్రీట్మెంట్స్ కానీ చాలా సార్లు ట్రై చేసి అండ్ మ్యారిటల్ లైఫ్ మోర్ దాన్ 6-7 years ఉన్నప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. జనరల్ గా ఫర్టిలిటీ సెంటర్స్ కి వస్తే ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు అనుకోవటం తప్పు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని జనరల్ గా మేల్ లోని ఫీమేల్ లోని కొన్ని హార్మోన్ టెస్ట్లు, స్కాన్లు, అనాలిసిస్, ట్యూబల్ టెస్ట్లు ఇవన్నీ చేసిన తర్వాత ఎవరికి ఏ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయాలి అన్నది డిసైడ్ చేస్తాం. దానికి చాలా ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని ఐవీఎఫ్ ఎప్పుడు అవసరం అన్నది డిసైడ్ చేస్తాం. సో ఐవీఎఫ్ అవసరం ఉన్న వాళ్ళకి చెప్పాను కదా, ట్యూబ్స్ బ్లాక్ అయినా లేకపోతే ఎండోమెట్రియోసిస్ అన్నా, చాలా సార్లు అన్ని ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయినా, ఈ పోస్ట్ ట్యూబెక్టమీ కానీ, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కానీ ఇలాంటి సందర్భాల్లో మాత్రమే ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. సో మీ హ్యాపీగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పెళ్ళయి 1 year మీరు ట్రై చేస్తా ఉండి ప్రెగ్నెన్సీ రాకపోతే గనక మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సో చేసిన తర్వాత వాళ్ళు మీకు టెస్ట్లు చేసి మిగతా స్కాన్ చేసి హస్బెండ్ టెస్ట్ చేసి ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు మీకున్న ప్రాబ్లం ఐడెంటిఫై చేసి అప్పుడు మీకు ఏ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది అన్నది డిసైడ్ చేస్తారు. అంతేగాని స్ట్రైట్ అవే ఫర్టిలిటీ సెంటర్స్ రాగానే ఐవీఎఫ్ చేసేస్తారని ఇప్పుడు అనుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చి టెస్టులు చేసుకుని మీ కన్సల్టెంట్స్ తో డిస్కస్ చేసి తర్వాతే ఏ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అన్నది డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.